తిరుపతి జిల్లా చంద్రగిరిలో హత్యకు గురైన మదనపల్లి యువకుడు ఆవుల నరసింహులు మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. నరసింహులుడు నిందితులు కాళ్ళు చేతులు కట్టి నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లుగా సీఐ వెంకటరమణ తెలిపారు. నరసింహులు తమలో ఒకరైన నాగరాజు భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే కక్ష పెంచుకున్న నాగరాజు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సీఐ వివరించారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న నాగరాజు, కత్తి నరసింహులు, నారాయణ స్వామి, మునిరాజును అరెస్ట్ చేశారు పోలీసులు. చంద్రగిరి లిమిట్స్లో మేము ఒక బాడీని ఎగ్జిబిట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్వాపరాలు ఒకసారి చూస్తే మా దగ్గర 27/10/2025 ఒక వ్యక్తి ఆవుల నరసింహులు, మదనపల్లి మండలం రామాపురంకు చెందిన ఆవుల నరసింహులు 40 years, 3 పిల్లలు ఉన్నారు. అతను మిస్ అయినాడు 27 అక్టోబర్ 2025 ఉదయం 7 గంటలకి. తర్వాత మాకు మిస్సింగ్ కేసు మేము డిసెంబర్ 3 మాకు వాళ్ళ భార్య ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత మాకు విచారణలో తెలిసిన దాని ప్రకారము ఈ ఆవుల నరసింహులతో పాటు అతనితో కొలీగ్స్, ఈ ఆవుల నరసింహులు అనే అతను ఈ నాటుమందు వైద్యము ఇలాంటివి చేస్తూ, తర్వాత అతనితో పాటు కురుబులకోట మండలానికి చెందిన నాగరాజు, తర్వాత వాళ్ళ పక్క గ్రామానికి చెందిన కత్తి నరసింహులు, ఇంకో నారాయణ స్వామి, వీళ్ళంతా కూడా దీంట్లో తిరుగుతూ ఉంటారు. ఈ క్రమంలో ఈ నాగరాజు అనే వాళ్ళ ఇంటికి తరచూ వెళ్తూ ఉంటాడు ఆవుల నరసింహులు. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఈ నాగరాజుకి ఆవుల నరసింహులకు పరిచయం ఉంది. ఈ ఆవుల నరసింహులు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా చనువుగా ఉండడం ఇలాంటి జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ నాగరాజు అనే అతను ఎవరైతే ఉన్నాడో అతను కక్ష పెట్టుకొని అతని ద్వారా నాకు నాగరాజుకు బాగా ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో అతన్ని చంపాలని చెప్పి ఒక ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్ను ఇంప్లిమెంట్ చేయడానికి ఈ కత్తి నరసింహులు, పక్కా గ్రామానికి చెందినటువంటి కత్తి నరసింహులను, అదేవిధంగా నారాయణ స్వామిని కూడా ఉపయోగించుకుని అక్టోబర్ 27 ఇక్కడ చంద్రగిరిలో వేరే వాళ్ళకి నాటు మందు ఇవాళ ఆరోగ్యం బాగలేదని చెప్పేసి మీరు తీసుకొని పోండి, అక్కడికి పోయిన తర్వాత మాకు తెలిసిన బంధువు ఒక అతను వస్తాడు, వాళ్ళ ఇంట్లో మీరు చూపించాలని చెప్పేసి వీళ్ళంతా ఒక 3 ప్లాన్ ప్రకారము నాగరాజు అక్కడే ఉండి ఆర్టీసీ బస్సులో పంపిస్తాడు. ఎవరు కత్తి నరసింహులు నారాయణ స్వామితో పాటు ఇక్కడికి పంపిస్తాడు. శ్రీనివాస మంగాపురం దగ్గర మధ్యాహ్నం దిగుతారు. మధ్యాహ్నం దిగిన తర్వాత వాళ్ళ పథకంలో భాగంగా నాగరాజు బంధువు ఎవరైతే ఉన్నారో మునిరాజా ఇక్కడ మోటార్ సైకిల్లో ఇతన్ని ఎవరు ఆవుల నరసింహులు తీసుకొని ఇక్కడ ఈ గార్డెన్కు తీసుకొని రావడం జరిగింది. తర్వాత వెనక బస్సులో నాగరాజు కూడా ఈ ప్రదేశానికి వచ్చి వీళ్ళిద్దరితో పాటు వీళ్ళిద్దరికి ఇక్కడ అతని కాళ్ళు చేతులు కట్టివేసి మూతికి ప్లాస్టర్ వేసి తాడుతో గొంతు బిగించేసి చంపి ఇక్కడ పూడ్చివేయడం జరిగిందండి. ఇప్పుడు 27 అక్టోబరు సాయంత్రం